హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, ఉద్యోగ పెన్షనర్లకు పీఆర్సీ మరియు 27% ఐఆర్సీ ప్రకటన మీద ముఖ్యమైన సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, హైకోర్టు ఉద్యోగుల సంఘం మంగళవారం సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అయితే కలిశారు. సో వేతన సవరణ కమిటీ పీఆర్సీ త్వరగా ఏర్పాటు చేసి 6 నెలల్లోగా అమలు కోసం అయితే కోరడం జరిగింది. కనీసం 27% మధ్యంతర భృతి మంజూరు చేయాలని అయితే కోరడం జరిగింది. 2 లక్షల రూపాయల మెడికల్ రియంబర్స్మెంట్ 10 లక్షల వరకు కూడా పెంచాలని కోరడం జరిగింది. డిఏ బకాయిలను త్వరితగతిన చెల్లించాలి అని చెప్పేసి కోరడం జరిగింది. ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని అయితే తెలియజేశారు. హైకోర్టు అభ్యర్థన మేరకు అదనపు ఉద్యోగాలు ఇవ్వడానికి పిటిషన్ వినతి సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు అక్కెన వేణుగోపాలరావు, ఉపాధ్యక్షుడు కె సురేంద్రనాథ్, కార్యదర్శి ఎలీషా, ఆర్గనైజింగ్ కార్యదర్శి జి చంద్రబాబు గారు, సంయుక్త కార్యదర్శి జి కోటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు రేష్మ, రాంబాబు, అలాగే సూర్యరావు గారు, ఇక శ్రీనివాస్ తదితరుల వీరంతా కూడా చంద్రబాబును సత్కరించి ఈ మేరకు అయితే కోరడం జరిగింది.